ఒక మనిషిని ఎన్ని విధాలుగా బాధ పెట్టొచ్చో అన్ని విధాలుగా మణికంఠతో విధి ఆడేసుకుంది. పుట్టిన 2 ఏళ్లకే తండ్రి చనిపోవడం, ఆ తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకోవడం, ఆ రెండో భర్త మణికంఠతో సరిగ్గా ఉండకపోవడం, ఇంతలో తల్లికి క్యాన్సర్ రావడం, ఆమె చనిపోవడం, అనాథ అయిన మణికంఠ చిన్న వయసులోనే ఓ తోడు దొరికిని పెళ్లి చేసుకోవడం, ఓ కూతురు పుట్టడం, తన కూతురులోనూ తన తల్లిని చూసుకొని ఆనందపడేలోపే భార్య కూతురికి దూరమై మళ్ళీ ఒంటరి కావడం, చేతులు డబ్బు లేక కెరియర్ లేదు, నా అనేవాళ్ళు లేరు, కట్టుకున్న భార్య కన్న కూతురు దూరమై ఆ 25 కుర్రాడి జీవితం తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. అలాంటి కష్టాల కడలిని దాటి కెరియర్ని వెతుక్కుంటూ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు నాగమణికంఠ. అర్ధరాత్రి దాటిన తర్వాత నాగమణికంఠ తన భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. స్టేజ్ పై తన భార్య తనని ఇండియా వెళ్ళిపోమన్నది, తన కూతురు కూడా తన దగ్గరే ఉందని చెప్పడంతో మణికంఠ భార్యపై నెగటివ్ ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. అయితే మణికంఠ భార్య బంగారం. ఈ మాట చెప్పింది ఎవరు కాదు, నాగమణికంఠనే. పైగా వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలేం లేవు. వాళ్ళు ఫోన్లు కూడా చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. నాగమణికంఠని హౌస్లోకి పంపింది కూడా అతని భార్య ప్రియనే. అతని హౌస్లోకి వెళ్ళడానికి షాపింగ్కి కావాల్సిన డబ్బులు కూడా మణికంఠ భార్య ప్రియనే పంపింది. అతను భార్యతో గొడవపడి యుఎస్ నుంచి వచ్చేశాడు తప్ప భార్య కూతురితో విడిపోయి కాదు. ఈ విషయాలన్నీ లైవ్ ఎపిసోడ్లో శేఖర్ భాషతో చెప్పాడు నాగమణికంఠ. తను చేసిన మిస్టేక్ లేదు, నేను చేసిన మిస్టేక్ లేదు. తను చాలా మంచిది, నా రాత అలా ఉంది. విధి ఆడిన నాటకం. నా కూతురికి ఏడాది, నా కూతురికి నేను రెస్పెక్ట్గా ఉండాలి, నా కూతురికి సంపాదించి పెట్టాలి. మొన్నటి వరకు నేను భర్తనే కానీ ఇప్పుడు తండ్రిని. ఏది ఏమైనా సరే నేను ఇక్కడ నుంచి కదలను. కొట్లాడైనా సరే, ఏడ్చైనా సరే నేను ఇక్కడే ఉంటాను. కప్పు కొట్టాలని అనుకోవడం లేదు, ఉండాలని అనుకుంటున్నా. నేను అత్యాసక్తి పోవడం లేదు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నా వైఫ్కి కాల్ చేశా. నానా నీకు వస్తుంది వెళ్ళు అని నమ్మకంగా చెప్పింది. నాకు కావాల్సిన డబ్బులు పంపింది, అన్నీ కొనుక్కున్నాను. అప్పుగా ఇవ్వు అని అడిగాను. ఆ టాపిక్ వదిలే, డబ్బులు పంపిస్తున్నా, వెళ్ళి బాగా ఆడు అని చెప్పింది. ఆ డబ్బులు తీసుకొని షాపింగ్ చేశాను, హౌస్లో అడుగుపెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు నాగమణికంఠ. మొత్తానికి అయితే హౌస్లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్లో నాగమణికంఠ లైఫ్ స్ట్రగుల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపించాయి. అంతేకాదు మనిషి కూడా నాగమణికంఠ పేరుకి తగ్గట్టుగానే మన పక్కింటి అబ్బాయిలాగే కనిపించాడు. అతని బిహేవియర్ చూస్తుంటే హౌస్లో అతను టార్గెట్ అవుతాడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే షో ఆఖరిలో అనిల్ రావుపుడి వచ్చి నాగమణికంఠకి ఫిట్టింగ్ పెట్టాడు. తొలి రోజే ఎలిమినేషన్ ఉంటుందని హౌస్లోకి వచ్చిన వాళ్లతో లక్కీ డ్రా ద్వారా స్వైప్ చేస్తున్నామని చెప్పాడు. ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో చెప్పాలని అన్నప్పుడు ఆదిత్య ఓం, నైనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా ఈ 4 నాగమణికంఠ బయటికి వెళ్ళిపోవాలని ఓట్లు వేశారు. దాంతో మణికంఠ ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్ అయిపోయింది అన్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది. మీకు ఇది ఓ అవకాశం కావచ్చు, కానీ నాకు ఇదొక్కటే అవకాశం అని కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. ఆ తర్వాత అదంతా ప్రాంక్ అని అన్నారు. కానీ ఇదే ఇష్యూపై రేపటి నామినేషన్స్లో అందరూ కలిసి మణికంఠని ముక్కుముడిగా నామినేట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో నామినేట్ చేయడానికి పెద్దగా కారణాలుండవు. ర్యాపో లేదు, ఐ కాంటాక్ట్ లేదు, తమ్ముడు దగ్గాడు, ఇలాంటి పనికిమాలిన కారణాలు చెప్తుంటారు. ఇప్పుడు అనిల్ రావుపుడి పెట్టిన పనికిమాలిన పెంట వల్లే మణికంఠ టార్గెట్ అవుతాడు. ఎలాగంటే వాళ్ళు తనని హౌస్లో నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు మణికంఠ బాధలో మాటలు వదిలేశాడు. ఆ మాటలన్నీ ఇప్పుడు కారణంగా చూపించి హౌస్లో అతన్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. పైగా లైవ్ ఎపిసోడ్ చూస్తే మణికంఠ హౌస్లో ఉన్న ఒక శేఖర్ భాషతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదు. ఇంటి సభ్యులు కూడా ఇదే విషయంపై మాట్లాడుకున్నారు. అతను ఎవరితోనూ మాట్లాడడం లేదు, ఏమీ చెప్పడం లేదని, ఈ కారణం చాలు మణికంఠని నామినేషన్స్లో టార్గెట్ చేస్తారని చెప్పడానికి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.